హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. ఇంకో మినీ బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసిన. ఈ వీడియో అయితే కోడళ్ళు వచ్చిన రోజు ఫస్ట్ డే వీడియో ఇది. అయితే మా బావ అయితే చికెన్ లివర్ కర్రీ అయితే చేస్తుండు. నేనైతే చికెన్ కర్రీ, పూరి, రైస్ అయితే నేను వండేసిన. ఇక డిన్నర్కి టైం అయిపోయింది. అందరం అయితే కూర్చొని డిన్నర్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఏమేమి స్పెషల్ చేసినామో చూసేద్దాం, వచ్చేసేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూరి, వైట్ రైస్ అంటే సమ్మర్ కదా, నైట్ టైం మళ్ళీ చిన్నపిల్లలు కదా, ఎందుకు హెవీగా అని చెప్పి అయితే బగారా రైస్ చేయలేదు. చికెన్ కర్రీ, ఆనియన్స్, లివర్ ఫ్రై, ఇదైతే డిన్నర్ అనమాట. ఇక మంచిగా నైట్ ఎంజాయ్ చేసుకుంటా డిన్నర్ కంప్లీట్ చేసినాక బిల్డింగ్ పైకి వెళ్ళి కొంచెం థమ్స్అప్ తాగి మస్తు ఫన్గా అన్ని ముచ్చట్లు ఆటలు అన్నీ ఆడేసి ఇక నైట్ 12 కావస్తుంది అనగానే కిందికి అయితే వచ్చేసినాము. మా కోడలు అప్పటికి 11:30 నుంచి నిద్ర పోనీయకుండా కాపు కాసుకొని కూర్చొని ఫైనల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసినాం అనమాట. ఇక్కడైతే ఎంత హ్యాపీగా ఉంది చూడండి, అందరు ఒక్కడ కూర్చొని తింటుంటే. అది చూస్తే అర్థం కాదు, ఫీల్ అయితేనే అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకు అందరు మంచిగా ఉన్న కాడ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. మా రీతు అయితే ఏడుపు స్టార్ట్ చేసింది. మా రీతునైతే మా గీత కొట్టింది. మా గీత ఎందుకు కొట్టిందంటే దానికైతే ఒక రీజన్ ఉంది. చెప్పిన మాట వింటలేదు. మళ్ళీ ఇక గీతనే కొట్టింది. గీతనే బుజ్జకి ఇచ్చేసి అయితే తినిపించింది. తర్వాత ఇక అందరం అయితే పూరితో తినేసినాక రైస్తో అయితే తినేసినాము. ఇక మా గీత ఇక తిను ఈ టేస్ట్ చెప్పు గీత అంటే తినుకుంటా. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు చేయరు కానీ ఫ్రెండ్స్, ఇగో వీళ్ళందరూ వచ్చిరని చేస్తుంది మా అత్తమ్మ. నేను అంటే లెక్క లేదు ఇది అదని అంటుంది. ఆమెకేం తెలుసు ఆమెను నేను ఎంత లెక్క చేస్తానో. మొత్తానికైతే ఇలా కోడళ్ళతోటి సందడిగా అలాగైతే సాగిపోతుంది అనమాట. తిన పేరు అనురాధ అనమ్మ అంటాం మేమందరము. మా గీత వాళ్ళ చెల్ల, మా కోడలు. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఎంతమంది ఫ్యామిలీతోటి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తారో నాకైతే చెప్పండి. నేనైతే హార్ట్ఫుల్గా మా కోడళ్ళు వచ్చిన ప్రతిసారి అయితే మస్తు హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి రారు. ఓన్లీ సమ్మర్కి 1 ఇయర్కి ఒకసారి వస్తారు. 1 వీక్ కూడా సరిగ్గా ఉండరు. ఉన్న కొద్ది 2-3 డేసే మంచిగా అనిపిస్తుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఇక మొత్తానికి డిన్నర్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ పైకి వచ్చేసినాము. అస్సలు కొంచెం గాలి కూడా లేదు. మబ్బు పట్టినట్టే పడుతుంది, వర్షం పడ్డట్టే పడుతుంది, ఉబ్బరిస్తుంది. ఏంటో ఈ ఎండలు ఎప్పటి వరకు ఉంటాయో ఏమో. వీడియో నచ్చితే